వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఏసీసీఎల్ మండల అధ్యక్షుడు చిర్రా మల్లయ్య సతీమణి మాజీ డీసీసీబీ డైరెక్టర్ చిర్రా ఉప్పలమ్మ కొన్ని రోజులు పక్షవాతంతో బాధపడుతున్న చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఆపదంటే నేనున్నాను అంటూ గత కొద్ది నెలల క్రితం తొర్రూరు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ప్రమాదశాత్తు కాలు ఫ్రాక్చర్ కావడంతో కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుని తిరిగి మొదటిసారిగా మైలారం గ్రామానికి వస్తున్న హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిని ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బెటర బాబు చాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన బాధను మర్చి ప్రజల బాధల్లో పాల్పంచుకునే ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ప్రజల బాధలో మమేకమైన ఝాన్సీ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్ చిర్రా ఉప్పలమ్మను పరామర్శించి మనోధైర్యం కల్పించిన అనంతరం మహిళలతో కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్న ఝాన్సీ రెడ్డి వెంట బ్లాక్ అధ్యక్షులు హమ్య నాయక్, మండల అధ్యక్షులు ఈదలకంటి రవీందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బీరం వెంకటరెడ్డి, ఉల్లెంగుల యాదగిరి, నర్సయ్య, మాజీ సర్పంచ్ లేతాకుల సుమతి, యాదవరెడ్డి, అయితే సాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి ఎల్లారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షులు చుడుపాక యాగయ్య, పరుపటి రత్నాకర్ రెడ్డి, మల్యాల నరసింహమూర్తి, గూడెల్లి వెంకన్న, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.